చింతకాయలు, మస్టర్డ్ ఆయిల్, మ్యారినేషన్. పొట్ట దగ్గర ముక్క వేస్తున్నా. ఏం చేస్తున్నారు? వీడియోకా చేయనా వీడియో? సరే, ఏం లేదండి, అంటే వీడియో తీసే ఐడియా నాకు లేదు, కానీ ఇంకా మా వాళ్ళు తీయమంటున్నారని తీస్తున్నాను. చేప అయితే మంచిగా రెడ్గా ఉందండి. ఇలాంటి ఫిష్ తెచ్చుకుంటే శీలావతి అంటారు దీన్ని. ఇలాంటివి తెచ్చుకుంటే కనుక ఎప్పుడు పెట్టుకున్నా, పులుసు పెట్టుకున్నా బాగుంటుంది. చింతకాయలు ఉన్నాయి కాబట్టి చింతకాయలు తీసుకొచ్చారులేండి ఈయన. ఇంకా నేనేం చేశానంటే ఇప్పుడు చింతకాయతో చేపల పులుసు కొద్దిగా ఫ్రై చేస్తాను అనమాట, బాగుంటుంది. ఇప్పుడైతే ఇది శుభ్రం చేయాలి. దీని పులుసు అది ఇంకా ఉంటుంది, వాళ్ళు పూర్తిగా క్లీన్ చేయరన్నమాట. మనం ఒక 2 times అయినా క్లీన్ చేసుకోవాలి. ఇలా రెడ్ కలర్ ఇదంతా శుభ్రంగా క్లీన్ చేస్తాను. ఆయన చలికాలం ఐస్ క్రీమ్ ఏంట్రా బాబు? అలా వచ్చాడు, సర్లే తీసుకుందాం అని చెప్పి తీసుకున్నాను. వెనిలా ఫ్లేవర్ ఉన్నాయి అతని దగ్గర, అన్ని వెనిలా ఫ్లేవర్ ఉంటే వెనిలా తీసుకున్నాను. సరేలే, పక్కన పెట్టి నేను ఇది చేపలు కడుగుతున్నాను. ఇంకా ఈ చేప అయితే శుభ్రం చేసేస్తానండి. ఫిష్ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఫ్రై చేస్తాను. ఫ్రైని వాటర్ ఇలా ఉందండి. మరి మీరేంటి, ఏం తెచ్చుకున్నారు సండే స్పెషల్? సండే అనగానే అంటే కొందరేమో కొంచెం టైం అంటే బాగుంటుంది కదని హ్యాపీగా బయటికి రెస్టారెంట్కి వెళ్ళిపోతారు. లేదంటే ఇలా ఇంట్లో తెచ్చుకుని కర్రీ అది చేసుకుని కూడా మామూలుగా వండుకోవచ్చు. చింతకాయల సీజన్ కాబట్టి చింతకాయ చేపల పులుసు పెడదాం అనుకుంటున్నాను, బాగుంటుందని. ఇదిగోండి, ఇప్పుడు క్లీన్ చేసేస్తున్నాను. ఇదంతా చాలా రెడ్గా ఉంది సాయి చేప. ఎంత పడింది ఇది కాస్ట్? నువ్వు వెళ్ళావా డాడీ కూడా? సండే కదా. అరటికాయల మార్కెట్ దగ్గర తెచ్చారా ఈ షాప్లో? రైతు బజార్ దగ్గర కాదు, ఫిష్ మార్కెట్ ఇక్కడ. మాకు ఇక్కడ దగ్గరగా ఉంటుందిలేండి, రోడ్డు అవతల. ఫస్ట్ ఇక్కడ 1-2 షాపులు ఉండేది, ఇప్పుడు పెద్దదిగా అయిపోయింది కదా. మనం ఎప్పుడైనా కూడా ఎక్కడ తెచ్చుకుంటాం కదా. ఒకవేళ ఎక్కువ మంది కావాలనుకుంటే మాత్రం, అదే ఎక్కువ వెరైటీస్ కావాలనుకుంటే సండే మార్కెట్ ఒకటి చూసి అప్పుడప్పుడు వేస్తారు. కానీ చేప చాలా బాగుంది, పులుసు చాలా బాగుంటుంది. చింతకాయ పులుసు. అవును, ఇది మంచి ఎరుపుగా ఉంది, చేప బాగుంటుంది. ఇలా శంకులయ్యి మంచి ఎర్రగా ఉన్న చేప ఫ్రెష్గా ఉంటుందండి, టేస్ట్ కూడా బాగుంటుంది అన్నమాట. గోదావరి చేప అయితే ఇంకా బాగుంటుంది. ఒక్కోసారి మా వారు సాయంత్రం అలా బయటికి వెళ్ళినప్పుడు మెదులుతా గోదావరి నుంచి పట్టుకొస్తూ ఉంటారండి బొచ్చదిని. అసలు బొచ్చ ఎంత టేస్ట్ ఉంటుందండి, అలా మెదులుతున్న దాన్ని నేను అసలు హ్యాండిల్ చేయలేకపోయేదాన్ని. బాగు చేయాలి కదా మరి, ఇలాగ క్లీన్ చేసి వండాలి కదా. అసలు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అది. ఇప్పుడు ఈ ఫిష్ నీళ్ళు అది మొక్కలకి వేసిన, గులాబీ మొక్కలకి అది వేసుకున్నా మంచిది అన్నమాట. అందుకని నేను ప్రతిదీ గార్డెన్లోకి పైకి పట్టుకెళ్ళి మొక్కలకి అది వేసుకుంటూ ఉంటాను. అందుకని స్టోర్ చేసుకుంటూ ఉంటాను అనమాట, అంటే పట్టుకెళ్ళిపోతాను. బాగుంటుంది. ఇప్పుడు శీతాకాలం ఐస్ క్రీమ్ మనమే తింటున్నాం అని కాదు, అందరూ తింటారేమో, కానీ చలి ఎక్కువగా ఉంది. చింతకాయలు సీజన్ అయిపోయిందంటే వస్తాయిరా జనవరి నెల దాకా. చింతకాయ పప్పు అమ్మమ్మ అయితే, మా అమ్మగారు అయితే అండి, ఏ సీజన్లో అయితే ఆ సీజన్లో వచ్చే వెజిటేబుల్స్లో స్పెషల్స్ ఏవైనా సరే ఇంచుమించుగా ఆ సీజన్ అయ్యేదాకా వండి పెట్టేసేవారు అన్నమాట మాకైతేని. ఇప్పుడు అవును, చింతకాయ చేపల కూర అనేది 2-3 రకాలుగా వండుతారండి. అమ్మ ఏం చేసేవారంటే ఇలాగా దీనిపైన పీల్ తీసేసి చక్కగా దీంట్లో సీడ్ కూడా తీసేసి, పప్పు ఉంటుంది కదా చింతపప్పు, ఆ పప్పు చింతగింజది, ఆ పప్పు కూడా తీసేసి ఇలా అచ్చంగా ఈ పీల్ తీసేసిన తర్వాత మనకు వైట్గా ఉంటుంది కాబట్టి కూర ఉడికిన తర్వాత మధ్యలో వదిలేసేవారు అన్నీ. లేదా దంచుతారన్నమాట అండి. ఇంతకుముందు కూడా చూపించాను కదా, దంచుతారని. ఇలా దంచేసి కొంచెం లేతకాయలు అన్నమాట, అవి దంచి అలా వండేవారు. ఇప్పుడు ఇంకోటి ఏం చేసేవారంటే అమ్మాలు పొయ్యి మీద పెట్టేసి త్వరగా అయిపోద్ది, ఇది ఉడికిపోతుంది కదా. ఉడికిపోయిన తర్వాత రసం వేసేవారు పులుసుకి. చింతకాయలు అయితే శుభ్రంగా తీసి పక్కన పెడుతున్నాను. ఇంకా దోరపెక్కలు వచ్చేస్తాయేమో నాన్న కదా. ఇదిగో కొంచెం తేడా ఉంది, తీసేస్తున్నాను. మంచిగా ఉన్నాయో లేదో చూసుకోవాలి మళ్ళీ మనం కూడా, పుచ్చులు లేకుండా పచ్చి. ఇలా అన్నీ అండి శుభ్రం చేసేస్తాను. ఉల్లిపాయలు కూడా పక్కన పెట్టాను, కట్ చేసుకొని
వేసుకుందాం. లేతగా ఉన్నాయి. చింతకాయల సీజన్లో చింతకాయలు, మామిడికాయ సీజన్లో మామిడికాయతోటి నాన్ వెజ్ కర్రీస్ రకరకాలుగా చేసుకుంటాం కదా. అమ్మ వాళ్ళైతే సీజన్లో వచ్చే వెజిటేబుల్స్ కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి ఖచ్చితంగా పెట్టేవారు అన్నమాట. చింతకాయలు అయితే శుభ్రంగా వాష్ చేసేసానండి. వాష్ చేసి ఇదిగోండి ఇన్ని చింతకాయలు అయితే తీసుకున్నాను. మనం పులుసు కింద పెట్టుకుంటున్నాం కాబట్టి, చింతకాయ చేపల పులుసు కాబట్టి ఎగురైతే కనుక ఆ పైన పీల్ అది తీసేయచ్చు. ఇందులోకి ఎక్కువగా ఏంటంటే పులుపు కూరలు ఏదైనా కూడానండి కారం కన్నా కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ దట్టించుకుంటే బాగుంటుందన్నమాట. అలాగే ఇవి దంచి కూడా వేస్తారు చాలామంది కారం స్కిప్ చేసి, అంటే ఇంకా స్పైసీ బాగా దిగుతుందని. నేనైతే కొంచెం ఎక్కువే పడతాయి పచ్చిమిర్చి అయితే. ఇదిగోండి ఈ మాత్రం అయితే పట్టేస్తాయి పచ్చిమిర్చి అయితే. మాకు గోదావరి సైడ్ ఏంటంటే అండి, చింతకాయల సీజన్లో చింతకాయలు వచ్చినప్పుడు రకరకాల రెసిపీస్ నాన్ వెజ్తో కాంబినేషన్లో చక్కగా చేసి పెడుతూ ఉంటారు. ఇది నిలవ కూడా ఉంటుంది, మల్లాడికి ఇంకా బాగుంటుంది. ఇంకా ఇవి మిక్సీ పట్టేస్తాను, చెక్క ముక్క కింద మిక్సీ పట్టేసి చూపిస్తాను. ఇందులో ఏ మసాలా వేయమాట మనం. చేపల వేపుడికి కళాయి తీసి పక్కన పెట్టాను, కర్రీకి పక్కన పెట్టాను. ఇదిగోండి ముందుగా అయితే కళాయి వేసి కళాయి పెట్టి నూనె వేసాను. కళాయి పెట్టి నూనె వేసాను. అప్పుడప్పుడు అలాగే జరుగుతుంది. మొన్న జనవరి 1కి 2026 అనుకుండా 2006 అంటున్నాను నేను. అసలు కామెడీ నిజంగానే అలాగే ఉంటుంది అప్పుడప్పుడు నాతోటి. సగం చూడాలి ఒకసారి. ఇదిగోండి నేను పచ్చిమిర్చిని చెక్క ముక్క కింద మిక్సీ పెట్టాను, ఒక 4 కాయలు. మిగతా కాయలు వేసాను. ఇందులో కారం చాలా తక్కువ వేస్తాము. మ్యాక్సిమం పచ్చిమిర్చితోటే స్పైసీయే నాకు బాగుంటుంది కర్రీ చింతకాయకి. ఇప్పుడు వేసుకుందాం. మంచి సువాసన వస్తుంది. ఇక్కడేమో చేపలు వేపడానికి మస్టర్డ్ ఆయిల్ మ్యారినేషన్ నానబెట్టి ఉంచానమాట. ఇందులో ఏమేమి వేసానంటే అండి, ఇదిగోండి ధనియాల పొడి, కారం, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, మస్టర్డ్ ఆయిల్ వేసి ఉప్పది వేసి కొంచెం బాగా పట్టించానమాట. చింతకాయలు కూడా చక్కగా చల్లారిపోయాక మనం గుజ్జు పిండేసుకోవాలన్నమాట. ఇది బాగా వేగాలి. ఇందులో కొంచెం పసుపు కూడా వేసుకుందాం. ఎక్కువ చేపల కూరలో అది నీసి కూరలో ఎందులో అయినా పసుపు కొంచెం ఎక్కువే పడుతుంది మనకి. కొంచెం ఇది దోరగా వచ్చిన తర్వాత బాగా వేగాలన్నమాట. దోరగా వేగిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. కలర్ కొంచెం చేంజ్ అయింది, కారం పెద్ద ఎక్కువైందని చెప్పాను కదండి. అసలు ఇది తెల్లగా అంటే లేత ఎల్లో కలర్లో ఉండాలన్నమాట కూర వండామంటే. ఇదివరకైతే అమ్మ వాళ్ళు చేసిన వంట ఏంటంటే అన్నీ కలిపేసి చింతకాయ రసం ఇవన్నీ చేపలు ఉప్పు కారం అన్నీ కలిపేసి పెట్టేవారు. అత్తం చేసినా అంతే, డైరెక్ట్ పొయ్యి మీద పెట్టేసి అది ఉడకడమే దగ్గరికి వచ్చేలాగా. నేను మటుకి ఇప్పుడు ఏదైతే ఆయిల్ ఇలా వేపేసాను, చేప ముక్కలు వేసేద్దాం. దగ్గు వచ్చేస్తుంది ఏంటి గట్రకి? మాకంటే అలవాటు ఉంటుంది, మేము ఆపుతాను. దగ్గు వచ్చినా ఆపుకుంటాం. కచ్చిప్ కట్టుకున్నావా? కట్టుకో. ఇవన్నీ ఇలా ముక్కలన్నీ వేసేస్తున్నాను. కొంచెం అవి అలా వేగాలన్నమాట. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసేద్దాం. ఇంకా వెడల్పుగా తీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇది మనకి ఒక సెక తగ్గించి కొంచెం సెక తగ్గించి మూత పెట్టి ఉడకబెట్టాలన్నమాట చేపలకి. అయితే ఒక 5 నిమిషాల మించి అంత మించి అవసరం లేదు. 5 నిమిషాలు 10 నిమిషాలు అంతే. ఇది పులుపు మట్టండి, చింతకాయ పులుపు కర్రీ అయితే ఇదిగోండి ఇలా ఉంది. వేసేద్దాం, చూద్దాం. పులుపుని బట్టి వేసుకుందాం. ఒకసారి కలుపుదాం. కలపకూడదు యాక్చువల్గా, జాగ్రత్తగా ఆ చివర ఈ చివరని ఇలా కదిపితే సరిపోతుంది. ఇందులో కొంచెం కొత్తిమీర వేస్తే సాయి. అవును వస్తుంది, అలాగే టేస్ట్ వస్తుంది. కొత్తిమీర వేస్తే ఇంకా బాగుంటుంది. మంచి అరోమా. చింతకాయ పులుపు కాంబినేషన్కి కొత్తిమీర స్మెల్ సూపర్ ఉంటుంది. చూస్తేనే చాలా టేస్టీగా అనిపిస్తుంది నాకైతే. స్మెల్ ఎలా అనిపించింది అక్కడ కదా?
చింతకాయ స్మెల్ కూడా చాలా క్లియర్గా తెలుస్తుంది చూసామమ్మా వేసిన తర్వాత. బాగుందిరా, పులుపు బాగానే ఉంది. ఇప్పుడు ఏం చేస్తామంటే కొంచెం ఉప్పు తక్కువగా ఉంది, ఉప్పు వేస్తున్నాను. అయ్యో స్పీడ్గా వేసాను. ఇదిగోండి చేపల కూర అయిపోయింది. ఆయిల్ పైకి తేలిపోయింది కదా, కొంచెం ఉప్పు ఎక్కువే లాక్కుంటుంది. స్పైసీ పచ్చిమిర్చి స్పైసీ కూడా ఉందన్నమాట, బాగా తెలుస్తుంది సాయి. నేను కొంచెం కొత్తిమీర వేసాను, మంచిదను కొంచెం వేసాను, మరింత ఎక్కువ ఏం వేయక్కర్లేదు. మేము మా ఇంట్లో తినేస్తాం కాబట్టి వేసుకుంటాం. కొత్తిమీర గురించి చెప్తున్నాను. దీన్ని ఇంకా పక్కన పెట్టేస్తాను ఒక 5 నిమిషాలు. కొత్తిమీర వేసాను కాబట్టి ఒక 5 మినిట్స్ లేదా 3 మినిట్స్, 5 మినిట్స్ కూడా అవసరం లేదు. స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా చేపల వేపుడైతే మేము చేసేసుకుంటాను. చింతకాయ చేపల పులుసు రెడీ అయిపోయింది. ఇంకా ఫ్రైకి అన్నీ రెడీ చేసుకుని డీప్ ఫ్రై చేస్తున్నాను. మస్టర్డ్ ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నాను. డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చమాటండి ఈ మస్టర్డ్ ఆయిల్లో. ఆవ నూనె మాట, ఆవ నూనె మంచి అరోమా వస్తుంది. మీకు తెలుసు కదా పులస చేప కూరలో అది ఆవకాయ నూనె వేసి పూర్వం వంట చేసేవారు కదండి, మంచి రుచి వస్తుందని. సేమ్ అదే ఫ్లేవర్ వస్తుంది అన్నమాట మనకి. హీట్ అయినప్పుడు పులిహోర చేసుకున్న దాంట్లో మామూలుగా చేపల కూరలు చేసుకున్న పులిహోర, పప్పు మామిడికాయ, పప్పు చింతకాయ, ఇలా మస్టర్డ్ ఆయిల్ తోటి ఏపుళ్ళు కూడా వేపుకోవచ్చు. చాలా బాగుంటుంది. అంటే వేడని మనం కొంచెం అంటే శీతాకాలం బాగా మంచిగా ఉంటుంది అండి. చేపల వేపుడు కూడా చేసేసి పక్కన పెట్టేశాను. ఇంకా అయిపోయింది అన్నమాట, చాలా ఫాస్ట్గానే అయిపోయింది. ఇంకా భోజనం చేయడమే లేటు. ఆహా, మా ఇల్లంతా ఇంకా సువాసన అండి చేపల కూరతోటి. చింతకాయ కూర అంటే ఇంకా సాయంత్రానికి అయితే ఇంకా బాగుంటుంది. ఇప్పుడైతే పొద్దుటికి మామూలుగా నేను పులుసు వేసుకుంటున్నాను. పొట్ట దగ్గర ముక్క వేస్తున్నాను. పులుసు కూడా కలర్ కొద్దిగా డిఫరెంట్గా ఉందమ్మా. కారం వేయం కదా నాన్న. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను. ఏంటమ్మా చెప్తా, ముందు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను వాళ్ళకి, మన ఫ్యామిలీ మెంబర్స్కి. వేడిగా కన్నా ఇది కొంచెం చల్లారితే ఇంకా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇందులో ఏ మసాలాలు ఉండవు కాబట్టి హెల్త్కి కూడా మంచిదే. చేప మీకు తెలుసు కదా, చేప హెల్త్కి మంచిదని. సూపర్ ఉంది. కూర సువాసన బట్టి చెప్పేసి టేస్ట్ ఎలా ఉంటుంది. దాని ఒక టెక్స్చర్ అది భలే ఉందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.